డబ్ల్యూ వర్డ్స్. వేడ్ మీన్స్ కాటన్ ఫర్ ప్యాకింగ్. అండ్ వ్యాడిల్ అంటే వాక్ స్ట్రాగలీ, నెమ్మదిగా ఊగిసలాడుతూ నడుచు. వేడ్ అంటే ఎంతో ప్రయత్నంతో నడుచు, బురద నీటిగుండా. నెక్స్ట్ వ్యాఫ్ట్ మీన్ థిన్ ఫ్లాట్ బిస్కెట్. వ్యాఫిల్ మీన్ టాక్ సెన్స్లెస్లీ. వ్యాఫ్ట్ అంటే టు క్యారీ అవే ఇన్ ఎయిర్ ఆర్ వాటర్ ఈజీలీ, తెప్ప అన్నమాట. నెక్స్ట్ వ్యాగ్ మీన్స్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. అంటే డాగ్ మాస్టర్ని చూడంగానే తోక ఊపడాన్ని వ్యాడ్ అంటాం అనమాట, వ్యాగ్ అంటాం. సో వ్యాగ్ అంటే తోక ఊపడం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వేజ్ మీన్స్ పేమెంట్, వేతనము. వైజర్ మీన్స్ టు బెట్, పందెం కాయు. వేజర్ మీన్స్ టు బెట్ అనమాట. వ్యాగన్ మీన్స్ సరుకులను మోయుటకు ఉపయోగించేటువంటి 4 చక్రముల బండి, రైల్ వ్యాగన్. నెక్స్ట్ వైఫ్ అంటే ఏ బాయ్ హూ హ్యాస్ నో హోమ్ ఆర్ షెల్టర్, ఇల్లు లేని చిన్న పిల్లవాడు. నెక్స్ట్ వెయిల్ అంటే క్రై, ఎవరినో దూషిస్తూ పెద్దగా అరవడం. వెయిల్ మీన్స్ క్రై, ఎవరినో దూషిస్తూ పెద్దగా అరవడము. నెక్స్ట్ వెయిన్ అంటే వ్యాగన్. వెయిన్ మీన్స్ వ్యాగన్. వెయిన్ స్కాట్, గది గోడలకు అందంగా క్రింది నుండి పై వరకు కొంత ఎత్తు వరకు చేసినటువంటి చెక్క కూర్పు అంటే వుడెన్ ప్యానలింగ్. వేస్ట్ మీన్స్ నడుము. వెయిట్ అంటే టారీ, వేచి ఉండడము. వేచి ఉండడము. వేవ్ అంటే రిలాక్స్, ఎగ్జామ్ట్. వేవ్ అంటే రిలాక్స్, ఎగ్జామ్ట్, విడిచిపెట్టడము. వేగి నిద్ర మేలుకోవడము. వాక్ నడుచు. వాల్ అంటే ఎపిక్ వాల్. వలపి మీన్ ఆస్ట్రేలియా జాతికి చెందిన కంగారు జాతికి చెందిన చిన్న జంతువు. అండ్ వ్యాలెట్ అంటే మనీ పర్స్ ఆర్ ఏ బ్యాగ్ యూజ్ టు కీప్ ఇంపార్టెంట్ పేపర్స్ ఎట్సెట్రా. వ్యాలప్ మీన్స్ తీవ్రంగా కొట్టడము. బీట్ సివియర్లీ ఆర్ హార్డ్ బ్లో, గట్టి దెబ్బ అనమాట. వలోపింగ్ అంటే ఓటమి. వలోప్ అంటే తీవ్రంగా కొట్టు. బీట్ సివియర్లీ, హార్డ్ బ్లో, గట్టి దెబ్బ. వలోపింగ్ ఓటమి. నెక్స్ట్ వ్యాలో అంటే దొర్లు. ద హెడ్ ఆఫ్ క్యాటిల్ wallowing in muddy water in the scorching sun. Wallow means దొర్లు అంటే the head of cattle wallowing in muddy water in the scorching sun. Walnut mean అక్రోట్ కాయ. నెక్స్ట్ walrus mean a large sea animal with large tusk. A large sea animal with large tusk. And waltz అంటే ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ డ్యాన్స్. స్త్రీ పురుషులు జంటలుగా చేతులు కలిపి చుట్టూ తిరిగే నాట్యము వాల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వాన్ అంటే అనారోగ్యంగా, ఇల్ సాడ్ అనమాట. వాన్ అనారోగ్యంగా, ఇల్ సాడ్. వ్యాండ్ అంటే మంత్రదండము, ఎస్టిక్ ఆఫ్ మెజిషియన్. వ్యాన్ మీన్స్ ఏ మంత్రదండము, ఎస్టిక్ ఆఫ్ మెజిషియన్. నెక్స్ట్ వ్యాండర్ మీన్స్ గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ పర్పస్. వ్యాండర్ మీన్స్ గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ పర్పస్. వెయిన్ అంటే క్షీణించు. వాంచ్ అంటే కోరు. వెయిన్ అంటే క్షీణించు. వెయిన్ అంటే క్షీణించడము. నెక్స్ట్ వాంటన్ ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత లేని. వాంటన్ మీన్స్ ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత లేని. నెక్స్ట్ వార్, యుద్ధము. వర్బల్ అంటే శ్రావ్యంగా దండలు చేయడము. వర్బల్ మీన్స్ శ్రావ్యంగా దండలు చేయడము. నెక్స్ట్ వార్డ్ అంటే కీప్ వాచ్. వార్డ్ మీన్స్ కీప్ వాచ్. వార్డెన్ అంటే ఒకదాని రక్షణ అధికారి. వార్డెన్ ఒక దాని రక్షణ అధికారి. నెక్స్ట్ వార్డర్ మీన్స్ కావలిగా ఉన్న జైలు అధికారి. వార్డ్రోబ్ అంటే దుస్తులను జాగ్రత్తగా ఉంచుకునే అలమర. వార్డ్రోబ్ మీన్స్ దుస్తులను జాగ్రత్తగా ఉంచుకునే అలమర. వేర్ అంటే తయారు చేసిన వస్తువులు. సిల్వర్ వేర్ అంటే సిల్వర్తో తయారు చేసిన వస్తువులు అనమాట. వేర్ అంటే తయారు చేసిన వస్తువులు. వామ్ అంటే వెచ్చనైన, ఉత్సాహం కలగజేయు. వెచ్చనైన, ఉత్సాహం కలగజేయు. వాన్ అంటే టు క్యాషన్. కాషన్. నెక్స్ట్ వ్యాప్ అంటే సహజ స్థితి నుండి మారినట్లు చేయడము, మెలిపెట్టడం. ట్విస్ట్. వ్యాప్ మీన్స్ సహజ స్థితి నుండి మారినట్లు చేయడము, మెలిపెట్టి ట్విస్ట్. నెక్స్ట్ వారెంట్ మీన్స్ ఒక పని చేయుటకు తగిన అధికారము, ఆధారము. వారెంట్ అంటే ఒక పని చేయుటకు తగిన అధికారము, ఆధారము. నెక్స్ట్ వారియర్ మీన్స్ సోల్జర్. వాట్ అంటే పింపుల్. వాట్ మీన్ పింపుల్. వ్యారీ అంటే జాగ్రత్త, క్యాషియస్. వేరీ జాగ్రత్త, క్యాషియస్. వాష్ క్లీన్. వాషర్ అంటే మెషిన్ టు క్లీన్ ద క్లోత్స్. వాషర్ అంటే మెషిన్ టు క్లీన్ ద క్లోత్స్. నెక్స్ట్ వాష్ అంటే పేల్. వాషింగ్ మీన్స్ పేల్. వేస్టేజ్ అంటే వృధా. వేస్ట్ పనికి రాకుండా అవడము. వాచ్ అంటే జాగ్రత్తగా చూడడము. నెక్స్ట్ వాటర్లు అంటే చర్మస్థానం, ఘోర పరాజయము.
వాట్ అంటే విద్యుత్ శక్తి ప్రమాణం. వాట్ మీన్ విద్యుత్ శక్తి ప్రమాణము. వ్యాట్రిల్ అంటే a red pouch like skin under the beak of the turkey. A red pouch like skin under the beak of the turkey. టర్కీ కోడి మెడ కింద వేలాడు ఎర్రటి తోలు లాంటి చర్మం. వేవ్ అంటే కిందికి పైకి అటు ఇటు ఊపడము. హీ వేవ్ హ్యాండ్ టు సే గుడ్ బాయ్. కిందికి పైకి లేదా అటు ఇటు ఊపడం. వేవ్ అంటే వేవ్ అలా కెరటం తరంగం, అలా అనొచ్చు, కెరటం తరంగం అనొచ్చు. ద వేవ్ అంటే సముద్రము. నెక్స్ట్ వేవర్ మీన్ నాట్ స్టికింగ్ టు వన్ డెసిషన్. వేవర్ మీన్ నాట్ స్టికింగ్ టు ద వన్ డెసిషన్. నెక్స్ట్ వ్యాక్స్ అంటే మైనము. వ్యాక్స్ ఛానలర్ అంటే మైనం ఒత్తులు చేసేవాడు వ్యాక్స్ ఛానలర్ అంటాము. నెక్స్ట్ వే అంటే పాత్. వేర్ ద వరల్డ్ అంటే లోకం పోకడ. వే పాత్. వేలే అంటే రోడ్డు ప్రక్కన పొంచి ఉండడము. రాబర్ట్స్ వేలే ఆన్ రోడ్ టు రాబ్. రాబర్ట్స్ వేలే ఆన్ రోడ్ టు రాబ్. వేలే అంటే రోడ్డు ప్రక్కన పొంచి ఉండడము. నెక్స్ట్ వేవార్డ్ మీన్ చపలచిత్తం గల. వేవార్డ్ చపలచిత్తం గల. నెక్స్ట్ వి అంటే మేము. వేల్ అంటే క్షేమము సౌఖ్యము. పబ్లిక్ వేల్ అంటే ప్రజాక్షేమము. వేల్ మీన్ క్షేమ సౌఖ్యం. వెల్త్ అంటే సంపద. వెల్త్ మీన్స్ సంపద. వీన్ అంటే టు రిమూవ్ ఫ్రమ్ హ్యాబిచువల్ యాక్షన్ అంటే తల్లిపాల నుండి దూరం చేయడానికి, తల్లిపాల అలవాటు నుంచి దూరం చేయడం. వీన్ మీన్స్ టు రిమూవ్ ఫ్రమ్ హ్యాబిచువల్ హ్యాబిటేట్ యాక్షన్. వెపన్ అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఏ టూల్. నెక్స్ట్ వియర్ మీన్స్ పుట్ ఆన్ ఆర్ డ్రెస్ అప్. వియర్ కాదు వేర్. వేర్ మీన్స్ పుట్ ఆన్ ఆర్ డ్రెస్ అప్. వేర్ అంటే దుస్తులు ధరించే దుస్తులను కూడా వేర్ అంటాము. వేరీ అంటే టయర్డ్ అలసిపోవడము. వేరీ మీన్స్ టయర్డ్ అలసిపోవడము. వెదర్ అంటే వాతావరణము విజయవంతంగా బయటపడము. వెదర్ మీన్స్ వాతావరణము లేదా సమ్టైమ్స్ విజయవంతంగా బయటపడడం వర్బ్ విషయంలో వస్తే. నెక్స్ట్ వీవ్ అంటే అల్లు వేయు. వీవ్ అల్లు వేయు. వెడ్ అంటే మ్యారీ వివాహం ఆడము. వెడ్డింగ్ అంటే వివాహము. వెడ్ అంటే మ్యారీ వివాహం ఆడు. వెడ్డింగ్ అంటే వివాహము. నెక్స్ట్ వెజ్ అంటే ఒక దొంగను చీల్చుటకు ఆర్ మధ్య కొట్టు లోహము. నెక్స్ట్ వెడ్ లాక్ వివాహము. వెడ్ లాక్ మీన్ వివాహము. వీ మీన్స్ చాలా చిన్నది. వెరీ స్మాల్ అంటే వీ హ్యాండ్స్ ఆఫ్ స్మాల్ బేబీ అంటే చాలా చిన్న చేతులు. వీ మీన్స్ చాలా చిన్నవి అని అర్థం అనమాట. వెరీ లిటిల్. వీడ్ అంటే కలుపు మొక్క. అన్వాంటెడ్ ప్లాంట్. వీక్ అంటే వారము. వీప్ అంటే రోధించడము. క్రై వీప్ రోధించడము. వే అంటే బరువు తీర్చడము. వెయిట్ అంటే బరువు. నెక్స్ట్ వెయిర్ అంటే ఏ ప్రాజెక్ట్ అక్రాస్ ఏ బిగ్ కెనాల్. వెయిర్ ఏ ప్రాజెక్ట్ అక్రాస్ ఏ బిగ్ కెనాల్ అంటే ఏటికి అడ్డంగా కట్టిన ఆనకట్ట. నెక్స్ట్ వెయార్డ్ మీన్స్ అసహజమైనటువంటి, నాట్ న్యాచురల్. వెల్డ్ అంటే లోహపు ముక్కలను అతుకువేయు. వెల్డ్ మీన్స్ లోహపు ముక్కలను అతుకువేయు. నెక్స్ట్ వెల్ఫేర్ అంటే క్షేమము. ఉమెన్ వెల్ఫేర్. వెల్ అంటే బావి. సమ్టైమ్స్ తృప్తికరంగా వస్తుంది అండ్ సమ్టైమ్స్ మంచి ఆరోగ్యంగా అని కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వెల్టర్ అంటే దొర్లు పొర్లు పూర్తిగా తడుచు. వెల్టర్ దొర్లు పొర్లు పూర్తిగా తడుచు అంటే ద wounded soldier was weltering in a pool of blood. నెక్స్ట్ వెంచ్ అంటే సర్వెంట్. పూర్వకాలంలో ఇంట్లో పనిచేయి బాలిక. వెంచ్ మీన్స్ సర్వెంట్. పూర్వకాలంలో పనిచేయి బాలిక. వెండ్ అంటే త్రోవన వెడులు. హీ వెండ్స్ హిజ్ ఫామ్ హౌస్. హీ వెండ్స్ హిజ్ ఫామ్ హౌస్. నెక్స్ట్ వాక్ మీన్స్ గట్టిగా దెబ్బ కొట్టడము. టు బీట్ విత్ ఆల్ మజిల్ పవర్. టు బీట్ విత్ ఆల్ మజిల్ పవర్ గట్టిగా దెబ్బ కొట్టడము వాక్ అంటే. నెక్స్ట్ వేల్ ఏ బిగ్ సీ యానిమల్. తిమింగలము. వాటెవర్ ఏదైనా సరే. వీట్ అంటే గోధుమ. వీట్ స్టాక్స్ అంటే గోధుమ నిల్వలు. నెక్స్ట్ వీల్ అంటే చక్రము. వెల్ప్ మీన్స్ ద యంగ్ వన్ ఆఫ్ ఎ డాగ్, టైగర్, లయన్ ఆర్ బేర్. వెల్ప్ మీన్స్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్, టైగర్, లయన్ ఆర్ బేర్.